Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Today we have the 2026 TVS Apache RTR 164V TFT edition. So ఈ బైక్ ని రైడ్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్రేకింగ్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ రైడ్ ది బైక్. అండ్ నా హైట్ వచ్చేసి అరౌండ్ 5.5 ఉంటుంది. సో నా హైట్కి ఎలా ఉందంటే, సో కూర్చున్న వెంటనే బైక్ వెయిట్ అయితే మనిపించట్లేదు. సో నేనైతే ఈజీగా మేనేజ్ చేయగలుగుతాను. లైక్ మీ హైట్ అన్నది 5'3" ఉన్న వాళ్ళు కూడా మేనేజ్ చేయొచ్చు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీఎఫ్టీ మీటర్ కన్సోల్ అన్నమాట ఈ సెగ్మెంట్లో. చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేసి సో సింగిల్ క్లిక్లో మనకి స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇది ఒక అడ్వాంటేజ్ దీంట్లో. అండ్ ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తాను. లైక్ 7000 RPM దగ్గర మనకి వైబ్రేషన్స్ అయితే తెలుస్తున్నాయి సీట్ పైన. అండ్ దీంట్లో మనకి మోడ్ ప్రజెంట్ ఎర్రర్ అయితే ఉంది. సో అర్బన్ మోడ్లో అయితే మనం ట్రై చేద్దాం. సో క్లచ్ ఫీడ్బ్యాక్ అనేది చాలా అంటే చాలా లైట్ ఉంది, ఎందుకంటే దీంట్లో మనకి అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ ఉంది. అండ్ టర్నింగ్ రేడియస్ కూడా మనం ఈజీగా టర్న్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది లేదు. సో ముందుతో కంపేర్ చేసుకుంటే క్లచ్ ఫీడ్బ్యాక్ అనేది చాలా అంటే చాలా లైట్ అయింది. సో లెట్ మీ క్లోజ్ ది వైజర్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బైక్ని అయితే డ్రాగ్ చేద్దాం. సో మనకి బైక్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. ప్రజెంట్ మనం అర్బన్ మోడ్లో ఉన్నప్పటికీ కూడా పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. లైక్ మనం స్పోర్ట్ మోడ్కి కనుక షిఫ్ట్ చేసినట్టయితే పర్ఫార్మెన్స్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. లైక్ మనకు అర్బన్లో కానీ అలాగే మనకి రెయిన్లో కానీ కొద్దిగా పవర్ ఇంకా టార్క్ అనేది తక్కువ వస్తుంది కంపేర్డ్ విత్ స్పోర్ట్ మోడ్ అన్నమాట. సో మనకి స్పోర్ట్ మోడ్లో ఏంటంటే ఈ బైక్ యొక్క టోటల్ పవర్ అనేది మనం యూటిలైజ్ చేయొచ్చు. అండ్ ఈ మీటర్ అనేది చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ప్రజెంట్ స్పీడ్ అనేది డిస్కనెక్ట్ ఉంది. సో సారీ ఫర్ దట్. సో మనకు స్లిప్పర్ క్లచ్ అనేది ఉంది కాబట్టి ఎక్స్ట్రీమ్గా మనం గేర్స్ అనేది డౌన్ చేసిన సో రియర్ వీల్ అనేది లాక్ అవ్వదు. అండ్ ఇంతకుముందున్న అపాచీతో కంపేర్ చేసుకుంటే వైబ్రేషన్స్ అనేది మనకి తగ్గినాయి. లైక్ 6000 వరకు అయితే వైబ్రేషన్స్ రావట్లేదు ఎక్కడ కూడా. సో మినిమల్ అంటే చాలా మినిమల్ వైబ్రేషన్స్ ఉన్నాయి, అది కూడా మనకి 7000 RPM తర్వాత వస్తున్నాయి. ఒక్కసారి మీకు 7000 RPM క్రాస్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ చూస్తాను నేను. సో బ్రేకింగ్ బైట్ ఇస్ టూ గుడ్ అబ్బా. పాతతో కంపేర్ చేసుకుంటే బైట్ ఎందుకో ఇంప్రూవ్ అనేది అనిపిస్తుంది నాకు. ఒక్కసారి మనం ఇక్కడ డ్రాగ్ చేద్దాం ఎంటీ దొరకగానే. 7000 RPM దగ్గర చూడాలి మెయిన్గా. యా వైబ్రేషన్స్ అయితే చాలా మినిమల్ ఉన్నాయి ముందుతో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ సస్పెన్షన్ చూద్దాం. సస్పెన్షన్ ఈజ్ లిటిల్ బిట్ ఆన్ ది హార్డర్ సైడ్, మరీ హార్డ్ లేదు. సో ఎటువంటి ఇష్యూ అనేది లేదు. కొద్దిగా మనకి స్టిఫ్ ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఇలాంటి బైక్స్ మనం కొద్దిగా ఎక్కువ స్పీడ్స్ వెళ్తున్నాం కాబట్టి. సో హై స్పీడ్లో మనకి మంచి స్టెబిలిటీ అనేది ఉంటుంది హార్డ్ సస్పెన్షన్ వల్ల. సో సాఫ్ట్ ఉంటే ఏంటంటే మనకి కార్నరింగ్లో కూడా ఒక బౌన్సీ ఎఫెక్ట్ వస్తుంది. సో స్టిఫ్ అని ఉంది బట్ ఎటువంటి ఇష్యూ అనేది కూడా లేదు. అండ్ మెయిన్గా హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంది. లైక్ స్లిప్పర్ క్లచ్ ఉంది అండ్ అడ్జస్టబుల్ లీవర్స్ అయితే ఉన్నాయి. సో మీ ఫింగర్ సైజ్కి తగ్గట్టు మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ RLP సెన్సార్ కూడా ఉంది. లైక్ మీరు స్పీడ్గా వెళ్ళి సడన్గా ఫ్రంట్ బ్రేక్ అనేది ఎంత హార్డ్గా ప్రెస్ చేసినా కూడా సో రియర్ వీల్ అనేది మనకు లేవదన్నమాట వెనక్కి, లైక్ స్టాప్ అయితే అవ్వదు. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనేది ఉంది. అండ్ స్లిప్పర్ క్లచ్ వల్ల మనకి ఏంటంటే ఇట్లా సో ఎక్స్ట్రీమ్గా మనం గేర్స్ అనేది డౌన్ చేసినా కూడా రియర్ వీల్ అనేది లాక్ అయితే అవ్వదు. ఇది అడ్వాంటేజ్ మనకి స్లిప్పర్ క్లచ్ వల్ల. అండ్ ఇంకోటి దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ అనేది కూడా ఉంది. సో ట్రాక్షన్ కంట్రోల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం మట్టిలో కానీ వాటర్లో లైక్ ఇసుకలో నడుపుతున్నప్పుడు సడన్గా థ్రాటిల్ ఇస్తే మనకి రియర్ వీల్ అనేది హిట్ అయిపోయి పడిపోతాం. సో ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఉంటే సో మనకు రియర్ వీల్ని ఏంటంటే ఎక్సెస్గా స్పిన్ అవ్వకుండా చూస్తుంది. సో అక్కడ మనకి ఏంటంటే రియర్ వీల్ అనేది ఎక్సెస్గా స్పిన్ అవ్వదు కాబట్టి సో అక్కడ ట్రాక్షన్ అనేది దొరుకుతుంది, అంటే గ్రిప్ అనేది దొరుకుతుంది. దీంట్లో మనం టైర్స్ చూసుకుంటే ఫ్రంట్ 90 సెక్షన్ టైర్ ఉంది, రియర్ 130 సెక్షన్ టైర్ ఉంది. టైర్ గ్రిప్ ఈజ్ డీసెంట్, ఎటువంటి ఇష్యూ అనేది లేదు. మనకి సిఏ టైర్స్ అయితే ఉన్నాయి. సో యూరో గ్రిప్ టైర్స్ కానీ లైక్ మనకు టీవీఎస్ వాళ్ళ టైర్స్ ఇస్తుంటే బాగుండేది. టైర్స్ ఆర్ గుడ్ బట్ నాట్ గ్రేట్ అని చెప్తాను నేను. సో మనకు N160లో ఏంటంటే కొద్దిగా టైర్స్ అనేది బెటర్గా ఉన్నాయి దీంతో కంపేర్ చేసుకుంటే. అండ్ ఒక్కసారి మనం స్పీడ్గా వెళ్ళి బ్రేకింగ్ అనేది కూడా టెస్ట్ చేద్దాం. బట్ హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంది. అసలు వైబ్రేషన్స్ అనేది అంతగా నాకు తెలియట్లేదు. లైక్ హయ్యర్ RPMస్లో మాత్రమే మనకు వైబ్రేషన్స్ అనేది నోటీస్ అవుతాయి. సో లైక్ లోవర్ RPMస్లో వైబ్రేషన్స్ అయితే నాకు ఎక్కడ అనిపించట్లేదు. లైక్ హ్యాండిల్ బార్ పైన, ట్యాంక్ పైన, ఫుట్ పెక్స్ పైన సో నాకైతే ఏం తెలియట్లేదు వైబ్రేషన్స్ అనేవి.
అండ్ ఈ మీటర్ కన్సోల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మీటర్ కన్సోల్ అన్నమాట ఈ సెగ్మెంట్లో. సో చూడడానికి మాత్రం అసలు ఒక 160cc బైక్ నడుపుతున్నలాగా అస్సలు లేదు. సో ఒక పెద్ద బైక్ నడుపుతున్నట్టు ఉంది. అండ్ హ్యాండిల్ బార్ కూడా మనకి కంఫర్టబుల్ సైడ్లో ఉంది, మరీ లీన్ యాంగిల్ అనేది ఎక్కువ లేదు. అండ్ దీంట్లో మనకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉంది, అలాగే 4 valve ఇంజన్ కాబట్టి లైక్ మీరు టూరింగ్ చేద్దాం అనుకున్న ఈ బైక్ పని చేయొచ్చు, లైక్ మెల్లగా నడుపుకోవాలనుకున్నా కూడా నడపచ్చు. లైక్ మనకు పర్ఫార్మెన్స్ కావాలంటే స్పోర్ట్ మోడ్ అనేది మనం ఆన్ చేసుకొని లైక్ టాప్ స్పీడ్స్ కూడా కొట్టచ్చు. లైక్ అన్నిటికీ లైక్ ఆల్రౌండర్ బైక్లా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఫ్యామిలీకి యూజ్ అవుతుంది. లైక్ ఎవ్రీథింగ్ అయితే దీంట్లో మనకు ఉంది. సో ఈ బైక్లో మనకి జీటీటీ టెక్నాలజీ ఉంది, ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, పనిచేస్తుంది బట్ నాట్ దట్ గ్రేట్. సో అడ్వాంటేజ్ అనేది ఉంది బట్ అంత ప్రాపర్గా అయితే వర్క్ అవ్వట్లేదు. పర్లేదు, లో స్పీడ్స్లో ఉన్నప్పుడు సో ఎంతో కొంత మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది, లైక్ హెవీ ట్రాఫిక్లో ఉన్నప్పుడు. బట్ పెద్దగా దీనివల్ల యూజ్ అయితే ఏం లేదు రియల్ లైఫ్లో. అండ్ 12 liters ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. లైక్ దీంట్లో మైలేజ్ అనేది ఆన్ అండ్ యావరేజ్గా లైక్ 38 kilometers నుంచి 43-45 వరకు అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ హైవే పైన మీరు లైక్ 70-80 స్పీడ్లో క్రూజ్ చేస్తున్నారు అంటే మీకు 43-45 వరకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లైక్ ఆన్ అండ్ యావరేజ్గా మీరు సిటీలో 38-42 మధ్యలో అయితే ఈజీగా వస్తుంది మైలేజ్ అనేది. అండ్ ఛార్జింగ్ పోర్ట్ అనేది లేదు దీంట్లో, అండ్ అజర్ స్విచ్ అనేది లేదు. ఇంకోటి ఏంటంటే ఈ మీటర్ని కంట్రోల్ చేయడానికి మనకు స్విచెస్ అనేది ఐ బటన్ ఇంకా మోడ్ బటన్ అనేది యూజ్ చేయాలి. ఇది ఒకటి నాకు ట్రిక్కీ అనిపించింది. సపరేట్గా మనకి 4-way జాయ్స్టిక్ అనేది ఇచ్చుంటే చాలా ఈజీగా కంట్రోల్ చేసేవాళ్ళం, లేకపోతే ప్రతిసారి ఈ బటన్ క్లిక్ చేయాలి, ఈ బటన్ క్లిక్ చేయాలి. అదొక్కటి నాకు ఇది అనిపించింది. అండ్ అజర్ స్విచ్ అనేది లేదు. లైక్ అడ్జస్టబుల్ లీవర్స్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇష్యూ అనేది లేదు, మీ ఫింగర్ సైజ్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. 3 levels వరకు మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఈ బైక్ ఒక సీట్ అనేది 800 mm ఉంది కదా, లైక్ 5'3", 5'2" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయవచ్చు. వెయిట్ అనేది ఎక్కువ లేదు, 146 kgs వెయిట్ ఉంది. మీరు ఈజీగా మేనేజ్ చేయొచ్చు, టిప్ టో అయినా కూడా మేనేజ్ చేయొచ్చు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm ఉంది. లైక్ తొందరగా ఎక్కడ తగిలే ఛాన్స్ అయితే లేదు. సో ఇష్యూ కూడా ఏం లేదు, తొందరగా కింద తగులుతుంది పెద్ద స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అని చెప్పేసి. సో ఇప్పటివరకు నేను కొన్ని పెద్ద స్పీడ్ బ్రేకర్స్ పైన ఎక్కించాను, ఎక్కడ కూడా తగలలేదు. అండ్ ఈ బైక్లో బ్రేకింగ్ గురించి మాట్లాడదాం మనం. సో ఫ్రంట్ బ్రేకింగ్ బైట్ బాగుంది బట్ కొద్దిగా మనం ప్రెషర్ అనేది ఎక్కువ అప్లై చేయాలి. అండ్ రియర్ బ్రేక్ చూసినట్టయితే రియర్ బ్రేక్ కూడా బాగుంది. ప్రజెంట్ ఏబిఎస్ అనేది డిస్కనెక్ట్ ఉంది. సో మీకు ఏబిఎస్ ఉండుంటే ఏంటంటే మట్టిలో టచ్ చేసేవాడిని. సో ఏబిఎస్ లేదు కాబట్టి నేను రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. అండ్ ఈ బైక్ని మనము లైక్ హై గేర్స్ లో స్పీడ్స్ మెయింటైన్ చేయాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. సో అది మీరు చూసుకోవాలి. అండ్ ఇప్పటి నుంచి ఒకసారి డ్రాగ్ చేద్దాం మనం. ఎగ్జాస్ట్ నోట్ అయితే చాలా బాగుంటుంది అసలు. దీన్ని టీవీఎస్లో ఎగ్జాస్ట్ నోట్స్ అనేవి వినడానికి చాలా బాగుంటాయి. వైబ్రేషన్స్ అయితే ఎక్కడ లేవు. లైక్ 7000 దగ్గర స్లైట్గా హ్యాండిల్ బార్ దగ్గర ఫుట్ ప్యాక్స్ దగ్గర బజ్ అనేది తెలుస్తుంది, బట్ హెవీ వైబ్రేషన్స్ అయితే నాకు ఎక్కడ అనిపించట్లేదు. 7000 తర్వాత తెలుస్తున్నాయి. ఇలాంటి సిటీలో మనం కొద్దిగా ఏంటంటే హై గేర్స్ లో స్పీడ్ మెయింటైన్ చేస్తే కొద్దిగా స్టాల్ అవుతుంది బైక్ అనేది. సో అదొకటి చూసుకోండి మీరు, ఎందుకంటే దీనికి మనకు యాక్చువల్ పవర్ అనేది హై ఆర్పిఎమ్స్లో వస్తుంది కాబట్టి లో ఆర్పిఎమ్స్లో అంతగా పర్ఫార్మెన్స్ అనేది లేదు. అండ్ ఈ బైక్ యొక్క ఓవరాల్ పొటెన్షియల్ మీరు యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు స్పోర్ట్ మోడ్లో యూజ్ చేసుకుంటే కనుక లైక్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. బట్ అక్కడ ఏంటంటే మనకి మైలేజ్ అనేది తగ్గుతుంది. రెగ్యులర్గా మీరు అర్బన్ కానీ రెయిన్ మోడ్ కానీ యూజ్ చేసుకోండి. లైక్ మీకు పర్ఫార్మెన్స్ కావాలనుకున్నప్పుడు లైక్ మీరు స్పోర్ట్ మోడ్కి అయితే షిఫ్ట్ అవ్వచ్చు. లైక్ సిటీలో అర్బన్ మోడ్ అనేది మోర్ దెన్ ఇనఫ్ అని చెప్తాను నేనైతే. మీలో చాలామందికి ఉన్న డౌట్ అపాచీ 164V తీసుకోవాలా లేకపోతే బజాజ్ పల్సర్ N160 తీసుకోవాలా. చాలామందికి ఇది పెద్ద డౌట్, ఈ రెండు బైక్స్ మధ్యలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో నేను పర్సనల్గా రికమెండ్ చేయాలి అంటే ఈ ప్రైస్ రేంజ్లో నేను అపాచీని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మెయిన్గా దీని యొక్క ఇంజన్. సో మనకి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మీరు స్లోగా నడుపుకుంటే స్లోగా నడుస్తుంది, లైక్ మీరు స్పీడ్గా నడిపితే స్పీడ్గా నడుస్తుంది. అండ్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉంది, 4 valve ఇంజన్ ఉంది. అండ్ ఈ సెగ్మెంట్లో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ పవర్ వస్తుంది, లైక్ 17.5 PS పవర్ అనేది వస్తుంది. అండ్ ఈ బైక్ని మీరు లైక్ సిటీలో యూజ్ చేసుకోవచ్చు, లాంగ్ టూరింగ్ కూడా చేసుకోవచ్చు, లైక్ లిటిల్ బిట్ రఫ్ ప్యాచెస్లో నడుపుకోవచ్చు, లైక్ ఆల్రౌండర్ లాగా ఫ్యామిలీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ టెక్ కోసం అయితే చెప్పాల్సిన అవసరం లేదు, వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్ ఉంటుంది ఈ బైక్లో.
అండ్ ఎవరికైతే 160cc ఒక వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ కావాలి, లైక్ పర్ఫార్మెన్స్ ఉండాలి, ఫీచర్స్ ఉండాలి, లైక్ ప్రతి ఒక్క పనికి మేము యూజ్ చేసుకునేలాగా ఉండాలి అనుకుంటే మీరు ఈ బైక్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. లైక్ N160లో మనకి స్లైట్గా మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది, బికాస్ అది 2 valve ఇంజన్, దాంట్లో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అనేది లేదు. సో దాంట్లో లో ఎండ్ మిడ్ రేంజ్ అనేది బాగుంటుంది, బట్ టాప్ ఎండ్ అనేది అంతగా బాగుండదు. సో దీంట్లో మనకి రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, 3 రైడింగ్ మోడ్స్. సో మీరు ఎలా నడుపుదాం అనుకుంటున్నారో దాన్ని బట్టి మనం రైడింగ్ మోడ్స్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ స్లిప్పర్ క్లచ్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, అలాగే మనకు RLP సెన్సార్ కూడా ఉంది. లైక్ మీరు స్పీడ్గా వెళ్ళి ఫ్రంట్ బ్రేక్ అనేది హార్డ్గా ప్రెస్ చేసినా కూడా సో రియర్ వీల్ అనేది మనకు లిఫ్ట్ ఆఫ్ అయితే అవ్వదన్నమాట. అదొక అడ్వాంటేజ్ అనేది ఉంది. ఒక్కటే ఏంటంటే దీంట్లో హజార్డ్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇంకొకటి, ఈ మీటర్ని కంట్రోల్ చేయాలంటే మనం ఐ బటన్ ఇంకా మోడ్ బటన్ని కంటిన్యూస్గా ఇటు యూజ్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ మన ముందర N160 అయితే ఉంది. సో కొందరికి N160 లుక్స్ అనేవి నచ్చుతాయి, కొందరికి అపాచీ లుక్స్ అనేవి నచ్చుతాయి. సో లుక్స్ అనేది సబ్జెక్టివ్ టాపిక్ కాబట్టి దానిపైన ఎక్కువ మనం మాట్లాడి వేస్ట్. అండ్ ఎవరైనా కానీ 160cc వాల్యూ ఫర్ మనీ బైక్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ నేను RTR 160 4V రికమెండ్ చేస్తాను. లైక్ ఎవరికైతే ఎక్కువ మేము సిటీలో తిరుగుతాం, మాకు హైవే పైన అంత అవసరం లేదు, ఎప్పుడో ఒకసారి హైవే పైకి వెళ్తాం మేము, అండ్ మాకు కొద్దిగా ఫ్యామిలీ కంఫర్ట్ ఎక్కువ కావాలి అండ్ లుక్స్ బాగుండాలి, మైలేజ్ బాగా రావాలి అనుకుంటే మీరు N160ని కన్సిడర్ చేసుకోవచ్చు. లైక్ మెయిన్గా మీరు పర్ఫార్మెన్స్ ఇంకా టెక్ కావాలి అనుకుంటే మాత్రం అపాచీ అనేది వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ మనకి ఇంకా ఈ ప్రైస్ రేంజ్లో మనకి. అండ్ దీని యొక్క హెడ్లైట్ ఏదైతే ఉంది కదా, ఇప్పుడు మనకి ప్రొజెక్టర్ లైట్ వస్తుంది. సో ముందుతో కంపేర్ చేసుకుంటే దీని యొక్క నైట్ హెడ్లైట్ విజిబిలిటీ అనేది చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది. సో మీకు ఎక్స్ట్రా లైట్స్ అనేది మీరు యాడ్ చేసుకునే అవసరం కూడా లేదు. లైక్ మీరు స్టాక్ హెడ్లైట్ పైన మీరు కావాలంటే హైవే రైడ్స్ కానీ లైక్ లాంగ్ టూర్స్ వెళ్ళాలనుకున్నా కూడా సో మీరు దీనిపైన వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ ఇండికేటర్స్ కూడా మనకు చాలా ప్రీమియం ఇండికేటర్స్ ఉన్నాయి, లైక్ BMWలో మనం చూస్తాం కదా, సో అలాంటి ప్రీమియం ఇండికేటర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అండ్ మనకి రైడింగ్ పోస్టర్ అనేది లిటిల్ బిట్ మనకి లీన్ యాంగిల్ ఉంటుంది, మరీ ఎక్కువ లీన్ యాంగిల్ అయితే ఉండదు. ఫుట్ పెక్స్ అనేది కొద్దిగా రియర్ సెట్లో ఉంటాయి. అండ్ మనం ట్యాంక్ని ప్రాపర్గా గ్రిప్ చేసుకొని నడుపుకుంటే కనుక మనకు ఎక్కడ రిస్ట్ జాయింట్ పెయిన్ కానీ షోల్డర్ పెయిన్ ఏమీ కూడా రాదు, చాలా కంఫర్టబుల్గా మనం రైడ్ చేసుకోవచ్చు. సో ఎవరైనా ఈ బైక్ని నియర్ బై కుక్కట్పల్లి పర్చేస్ చేయాలనుకుంటే మీరు సుశీల్ టీవీఎస్కి వచ్చి విజిట్ చేయొచ్చు. సో కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఐ విల్ సీ వన్ అదర్ వీడియో. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి. సో అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.